మహాభారతం సులభ శైలిలో దుష్యంత మహారాజు రాజధానికి వెళ్ళుట. ప్రియురాలా, ఇక సెలవా? నా పరివారమంతా అరణ్య మధ్యమంలో నన్ను కానక వెతుకుతూ ఉంటారు. రాజధానికి వెళ్ళగానే మా తల్లిని మహామంత్రులను పంపిస్తాను. వారు వచ్చి కణ్వ మునీంద్రులతో మాట్లాడి మన వివాహ విధిని నిర్ణయిస్తారు. తన ఒడిలో శిరస్సు పెట్టి అరమోడ్పు కళ్ళతో ఆనందలోకాల్లో విహరిస్తున్న శకుంతల శకుంతలాలను చేతివేళ్లతో లాలిస్తూ అన్నాడు దుష్యంతుడు. శకుంతల లేచింది. దుష్యంతుడు కూడా లేచి నిల్చొని ప్రక్కన ఉంచిన ధనుర్బాణాలు ఖడ్గ కవచాదులను ధరించాడు. శకుంతల అతని పాదాలపై నుదురు సోకేటట్టు ప్రణమిల్లింది. దుష్యంతుడు ప్రేమతో 2 చేతులు పట్టి ప్రియురాలిని లేవనెత్తాడు. మాట తప్పరు కదు ప్రభు, వియోగ దుఃఖంతో బొంగురుపోతున్న స్వరంతో అంది శకుంతల. ఎంత మాట దేవి అని అన్నాడు దుష్యంతుడు. మీ సందర్శనం కోసం క్షణమొక యుగంలా గడుపుతూ ఉంటాను. దయచేసి ఈ పాదదాసిని మాత్రం మర్చిపోకండి, కన్నీరు నింపుతూ అంది శకుంతల. దేవి, మధురమైన నీ సమాగమనం కోసం నేను కూడా నిరీక్షిస్తూ ఉంటాను. మనం త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం, ఆ యువతి కన్నీటిని తుడుస్తూ అన్నాడు దుష్యంతుడు. దుష్యంతుణ్ణి ఆశ్రమ ముఖద్వారం వరకు సాగనంపి అక్కడే నిల్చుంది శకుంతల. దుష్యంతుడు కొంచెం దూరంలో ఉన్న తన రథం దగ్గరికి వెళ్ళి అధిరోహించాడు. రథం కదిలి వెనుదిరిగిపోయింది. కనుచూపు మేర కనిపిస్తున్నంత వరకు రథాన్ని చూసి చిన్నగా నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళింది. ప్రతిదినంలాగే తన చీర కొంగును చిన్నారి నోళ్లతో పట్టుకొని పాదాలను నాకుతూ మురిపం చేస్తున్న లేడి పిల్లలను పరామర్శ చేయకుండా పరధ్యానంతో వెళ్ళి తాను దుష్యంత మహారాజుతో గడిపిన మాధవీ తీవెల మండపం పక్కన కూర్చుంది. కొంచెం సేపటికి కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. ప్రతిదినం తాను రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చి ప్రేమగా పరిచర్యలు చేసే గారాల పుత్రి ఆనాడు పరధ్యానంతో ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ ఆ మునినాథుడు శకుంతల సమీపంగా వెళ్ళాడు. అప్పటికీ శకుంతల కదలలేదు. సర్వావయవ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పంలా అలాగే ఉంది. అమ్మా శకుంతల! మహర్షి పిలుపుకు బదులు లేదు. ఆప్యాయంగా శిరస్సు మీద చెయ్యి వేసి బిడ్డ అని కొంచెం గట్టిగా పిలిచాడు. శకుంతల త్రుళ్ళిపడింది. దుష్యంతునితో తాను అనుభవిస్తున్న మధుర స్వప్నం చెదిరిపోయింది. ఎప్పుడొచ్చారు నాన్నా? తడబడుతూ అంటూనే లేచి తండ్రికి పాదాభివందనం చేసింది. నా రాకనే గుర్తించలేనంతటి గొప్ప పరధ్యానంతో మునిగి ఉన్నావా తల్లి అంటూ కణ్వముని చిరునవ్వుతో కూతురుని చేరదీసుకుంటూ అన్నాడు. మన్నించండి నాన్న, శకుంతల దుఃఖం సూచిస్తున్న స్వరంతో అతని తండ్రి వక్షస్థలంపై శిరస్సు వాల్చి అంది. మన్నించడానికి నువ్వు ఏ అపరాధం చేశావు తల్లి? తన కౌగిట్లో ఒదిగిన పుత్రిక వీపును జాలిగా ప్రేమగా నిమురుతూ అన్నాడు ఆ మహర్షి. నేను అపరాధమే చేశాను నానా అంది శకుంతల మెల్లిగా ఏడుస్తూ. కణ్వ మునీంద్రుడు కూతురు ప్రవర్తనకు ఆ యువతి మానసిక ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. వెంటనే దివ్య దృష్టిని సారించాడు. ఆ మహర్షి వర్యునికి శకుంతల దుష్యంతుల ప్రణయ విశేషాలు, వారు మాట్లాడుకున్న మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి. అవ్యక్తమైన ఆనందరేఖ ఆ మహాముని ముఖంలో వెలిగింది. అమ్మా, నువ్వు చేసింది అపరాధం కాదు తల్లి, ఆరాధన. నాకు శ్రమ లేకుండా నీ అంతకు నువ్వే అనుకూల వాలభ్యాన్ని సిద్ధింపజేసుకున్నావు. నీ మనోహరుడు నీకు అన్ని విధాల తగిన వరుడే తల్లి. నీ కడుపు ఫలించి కలగబోయే సంతానంతో ఆ మహారాజు వంశం దిగ్దిగంత కీర్తికాంతులతో వెలుగుతుంది. నీ చిరంజీవి వల్ల ఈ భూమి కూడా పవిత్రమవుతుంది తల్లి అన్నాడు. ఆనంద పారవశ్యంతో అంటున్న తండ్రి ముఖాన్ని గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉండిపోయింది శకుంతల. ఆ మహాత్ముని మాటల వల్ల కన్నీటి కణాలు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి.
కాలచక్రం గిర్రున సాగింది. క్షణాలను, గడియలను, దినాలను, వారాలను, నెలలను లెక్క పెట్టుకుంటూ శకుంతల దుష్యంతుని వియోగంతో దుర్భరంగా గడిపింది. కణ్వ మహర్షి కూతురును ప్రేమగా చూస్తూ ఆశ్రమం విడిచి బయటికి కదలకుండా జాగ్రత్తగా కాపాడుకోసాగాడు. ఆ పుణ్యవతి అంతర్వత్ని అయి క్రమక్రమంగా నెలలు నిండి ఒక శుభముహూర్తంలో నెల బాలకుని వంటి బాలకుణ్ణి ప్రసవించింది. కణ్వ మహామునీంద్రుడు ఆ పరిసర ప్రాంతాల ముని కుటుంబాలను ఆహ్వానించి మనుమనికి వైభవంగా జాతకర్మలు నిర్వర్తించాడు. కాలగమనంలో 5 సంవత్సరాలు దొర్లిపోయాయి. శకుంతల కుమారుడు ఆ పసితనంలోనే అనంత బలసత్వాలను సంతరింపజేసుకున్నాడు. క్షాత్ర తేజస్సు ఆ బాలుని అణువణువులో ఉట్టిపడసాగింది. ఆ అరణ్య ప్రాంతంలో మునిజనులకు భీతిని గొల్పుతూ విచ్చలవిడిగా తిరిగే క్రూర జంతువులను తరిమి తరిమి కొట్టడం కొనసాగించాడు. వేడుక కలిగితే తోటి ముని బాలకులు ప్రేరేపించగా సింహం, శరభం, శార్దూలం, ఖడ్గమృగం, మదగజం, పెద్ద పులి మొదలైన దుష్టమృగాలను పట్టుకొని వచ్చి ఆశ్రమం దగ్గర చెట్టుకు కట్టిపడేసేవాడు. పడగ విప్పిన పసనాగులతో వినోదంగా ఆటలాడేవాడు. మృగాలన్నింటినీ వశపరుచుకొని నిర్భయంగా వాటితో విహరించేవాడు. సింహాలను లెక్క చేయకుండా దమనకాండను కొనసాగించే ఆ అద్భుత బలశాలిని చూసి సంతోషపడుతూ ఆశ్రమవాసులందరూ ఆ బాలునికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. కణ్వ మహాముని మనుమని గొప్పతనం చూసి పొంగిపోతూ అక్కున చేర్చుకునేవాడు. ఒక శుభదినాన కూతురుని చూసి కణ్వ మునీంద్రుడు, అమ్మ, ఎంత పతివ్రతలైనా పుట్టినింట చిరకాలం ఉండడం తగదు తల్లి. ఇప్పట్లో చిరంజీవి సర్వధమనునికి పితృ సాన్నిహిత్యం చాలా అవసరం. నా శిష్యులు, నీ సోదర తుల్యులు అయిన మునికుమార్లను తోడు చేసి నిన్ను నీ భర్త దగ్గరికి పంపించడానికి నిర్ణయించుకున్నాను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు తల్లి అన్నాడు. శకుంతల సంతోషంతో తండ్రి మాటను శిరసావహించింది. తనకు శుభం కలిగేటట్టు ఆశీర్వదించమని ఆ మహాత్ముని పాదాలపై వాలిపోయింది. తండ్రి వియోగం వల్ల కలిగిన ఆవేదనను కన్నీటి రూపంలో వెలువడి మహర్షి పాదాలను అభిషేకించింది. కణ్వ మహర్షి పుత్రికను లేవదీసి చెరదీసుకున్నాడు. చిరకాలం భర్త ప్రేమను అనుభవిస్తూ సుఖంగా వర్ధిల్లు తల్లి అని దీవించాడు కణ్వముని.